నమస్కారం అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే ఈ పౌర్ణిమని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? టీచర్స్ డే ఉన్నప్పుడు మళ్ళీ గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటాం? ఆషాఢ మాసంలో వచ్చే ఈ పౌర్ణమికి ఎందుకు అంత ప్రత్యేకత వచ్చింది? దానికి సమాధానం తెలుసుకోవాలి అంటే మన సనాతన ధర్మం సాంప్రదాయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ పవిత్రమైన రోజునే జగద్గురు శ్రీ వేదవ్యాస మహర్షి అవతరించారు. అందుకే ఈ పౌర్ణిమను వ్యాస పౌర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటాం. మన సాంప్రదాయంలో వేదవ్యాస మహర్షిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావిస్తాం. అందుకే ఆయనను స్మరిస్తూ ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తూ ఉంటాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. చాలామంది వేదవ్యాస మహర్షి వేదాలను రచించారు అనుకుంటారు, కానీ అది సరైనది కాదు. వేదాలని ఏ ఒక్క వ్యక్తి రచించలేదు. ఋషులు దైవానుగ్రహంతో గ్రహించిన శాశ్వత జ్ఞానమే వేదాలు. అయితే వేదవ్యాస మహర్షి చేసిన ఉపకారం ఏంటో తెలుసా? అప్పటి వరకు ఒక మహావేదంగా ఉన్న వేద జ్ఞానాన్ని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనే 4 వేదాలుగా విభజించి వాటిని ఒక స్ట్రక్చరైజ్డ్ ఫామ్లో ప్రపంచానికి ఆయన అందించారు. అందుకే ఆయనని వేదవ్యాస మహర్షి అని కూడా అంటాం. అంతేకాదండి, మహాభారతాన్ని ఆయన రచించారు. 18 మహాపురాణాలను ప్రపంచానికి అందించారు. శ్రీమద్ భాగవతం ద్వారా భక్తి, ధర్మం, భగవంతుని యొక్క భక్తి గురించి గొప్పతనాన్ని మనకు బోధించారు ఆయన. ఈరోజు మనకు ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి, కష్టాల్లో ఎలా నిలబడాలి, జీవితంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ మహాభారతం, భాగవతం, పురాణాల ద్వారా నేర్చుకుంటున్నామంటే అందులో వేదవ్యాస మహర్షి చేసిన సేవ చాలా అమూల్యమైనది. అందుకే ఆయనను కేవలం మహర్షి అని మాత్రమే కాదు, జగద్గురువుగా మనం గౌరవిస్తాం. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం, అసలు గురువు అంటే ఎవరు? మనలో చాలామందికి గురువు అంటే స్కూల్లో టీచ్ చేసే టీచర్స్ అన్న భావన ఉంటుంది. కానీ సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే గురువు యొక్క అర్థం ఇంకా గొప్పగా ఉందన్నమాట. జీవుడికి అత్యున్నత శ్రేయస్సును చూపించే వ్యక్తి గురువు. అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగులో నడిపించే వాళ్ళే గురువులు. భగవంతుడి గురించి తెలియజేసి ధర్మ మార్గాన్ని చూపించి జీవితానికి సరైన దిశ చూపించేవారే నిజమైన గురువులు. అందుకే మన శాస్త్రాలు గురువును సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తూ ఇలా చెప్తూ ఉంటాయి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన జీవితంలో తల్లిదండ్రులు మొదటి గురువులండి. ఆ తర్వాత మనకు విద్య నేర్పించిన ఉపాధ్యాయులు, ఆధ్యాత్మిక గురువులు, వీళ్ళందరూ మనకు గురువులే. మన జీవిత పాఠాలు మనకు జీవితానికి సంబంధించిన పాఠాలు నేర్పిన ప్రతి అనుభవం కూడా ఒక గురువే. అందుకే గురు పౌర్ణమి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన జీవితాల్లో వెలుగు నింపిన ప్రతి గురువుని స్మరించుకునే ఒక పవిత్రమైన రోజు ఈరోజు. సో చివరిగా నాదొక చిన్న మనవి. మన జీవితంలో చాలామందికి మనం థ్యాంక్ యూ చెప్తూ ఉంటాం, కానీ మన జీవితాన్ని మార్చిన గురువుకు మాత్రం చెప్పడం మర్చిపోతూ ఉంటాం. ఈ గురు పౌర్ణమి సందర్భంగా మీ జీవితంలో దారి చూపించిన ఆ గురువుకు ఒక్కసారి ఫోన్ చేయండి, లేదా ఒక చిన్న గ్రాటిట్యూడ్ మెసేజ్ పెట్టండి. గురువుగారు, ఈరోజు నేను ఇలా ఇంత గొప్పగా ఉండడానికి మీరు చూపించిన మార్గదర్శకత్వమే కారణం అని చెప్పి ఒక చిన్న గ్రాటిట్యూడ్ మెసేజ్ వాళ్ళకి పెట్టండి. బిలీవ్ మీ, ఆ ఒక్క మెసేజ్ వారికి ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. అదే గురు పౌర్ణమికి నిజమైన అర్థం, అదే గొప్ప గురుదక్షిణ కూడా. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ గురు పౌర్ణమి. శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇలాంటి సనాతన ధర్మం, ఆధ్యాత్మికత, జీవిత విలువల గురించి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు చూడాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.